ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వాహిని నుండి మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. మధ్యాహ్నం ఒకసారికి ఒక కొండ చేరుకున్న తర్వాత అచ్చట ఎండవేడి అధికమవుటచే పశువులను గుండ నీడలకు మళ్లించి వారు కూడాను కొండ నీడలో విశ్రాంతిగా పరుండి ఉండేరి. ఇంతలో ప్రొద్దుతిరియను. పశువులను మళ్లింతమని ఒక బాలుడు లేచి వెళ్ళి చూడగా ఏదో ఒక పెద్ద కొంగ ఆకారముతో ఉండి పశువులను తన పొట్ట పెట్టుకుంటుండా గమనించి కృష్ణ, గోపాల అని కేకలు వేయగానే గోపాలు క్షణములో వెళ్ళి ఆ కొంగ ఆకారంలో ఉన్న బకాసుని ముక్కుపెట్టి తోక వరకు చీల్చి పారవేసి పొట్టలో చేరిన గోలను రక్షించాను. ఇట్లు నిత్యము ఒక వింతగా కంసుడు పంపినటువంటి రాక్షస దూతలను వధించుచుండుట గోపబాలులకు ఒక ఆటగా మారెను. ఆశ్చర్యం ఏమాత్రము కనిపించగా గోపాలు శక్తి సామర్థ్యములు అతీతమైనవని వారి హృదయములలో నాటుకొనిపోయాను. అందుచే గోపాలు ఎట్టి భయములు లేక ఎక్కడికంటే అక్కడ ఎప్పుడంటే ఎప్పుడు గోపాలనితో వెళ్ళుటకు సిద్ధముగా ఉండేటివారు. ముందు దినము బకాసుడని రాక్షసుడు కొంగ రూపమున వచ్చి గోపాలుని చేతిలో ప్రాణాలు విడుచుడు చేత సోదరుని మరణవార్త విని ఉగ్రుడై బకాసుని తమ్ముడకు రాక్షసుడు కొండ చిలువయ్యి వచ్చి గోలను గోపాలను కడకు రామకృష్ణాదులను సహితము విడువక మృంగ నోరు తెచ్చుకొని దారికి అడ్డముగా వారి రాకకెదురుగా పరుండి ఉండెను. గోపాలురు తెలియక గోవులను తోలుకొని నేరుగా పోయిన గోపాలురు అందరూ కొండ గుహ వంటి దాని నోటిలో చేరి పొట్టలోని దిగిరి. ఇది చూచి గోపాలుడు ఇదియును రాక్షసుడని కనిపెట్టి ఆ కొండ చిలువ 2 దవడలను బట్టి తోక వరకు చీల్చి పొట్టలో ఉన్న గోవులను గోపాలను రక్షించి జరిగిన కథ ఎరిగించి గోపాలుర భయములను బాపెను. అప్పటి నుండి గోపాలులకు అంతో ఇంతో ఉన్న భయములు భ్రాంతులు కూడా వీడి అన్నింటికీ సర్వశక్తిమయుడుగు మన గోపాలుడు కలడని నిర్భయులై దేనిని లెక్క చేయక పక్కన చూడక కృష్ణుని దిక్కునకే నడుస్తుండేటివారు. మహారాజా, గోపాలుని ఇట్టి బాలలీలలు నిమిషమునకు వింతలే, వినోదములే, విచిత్రములే. నేనేమి తెలుపుదును? ఆ మానుషమైన ఈ వింతలు సామాన్యులకు సాధ్యమా? విశేషం. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.